యాండి యాండి త్వరగా రండి, ప్రచారానికి టైం అవుతుంది. వస్తున్నా కాంచనా. ఏంటి కాంచనా, కార్యకర్తలందరూ వచ్చినట్టేనా ప్రచారానికి? ఉదయం నుంచి ఇంటి బయట వెయిట్ చేస్తున్నారండి. అక్క ఏం ప్లాన్ అనేది? నీ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది అక్క. ఏమైందిరా? ఏమవడం ఏంటి? ఇప్పుడు ఆ శివరామరాజు ఆ అన్నపూర్ణని కాదని లలితతో పాటు ప్రచారానికి బయలుదేరాడంట. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది బావా. ఏంట్రా అది? ఆ అన్నపూర్ణ అసలు ఎలక్షన్ ప్రచారానికే రావట్లేదంట. అదేంట్రా? ఎలక్షన్ లో పోటీ చేసి గెలుస్తాను అని చెప్పి మీ బావతో ఛాలెంజ్ చేసింది కదా, అందుకే కదా ఎలక్షన్ లో నిలబడింది. అదే అక్క అంతుపట్టట్లేదు. అన్నపూర్ణకి ఆ వార్డులో మంచి పేరుంది. తన మీద గెలవాలి అంటే ఓట్లు చీల్చాలని చెప్పి లలితని రంగంలోకి దించాం. అయినా ఎక్కువ పర్సంటేజ్ తనకే ఉంది అంటే శివరామరాజును కూడా రంగంలోకి దించాం. ఇప్పుడు తనే ప్రచారానికి రాకపోతే ఇక మనం భయపడాల్సిందే ఉందిరా. అవునండి, ఇంటింటికి తిరిగి ఎంత అడిగితే అంత ఇచ్చొస్తేనే ఓటింగ్ రోజు ఓట్లు వేస్తారో లేదో అనేదే డౌట్. అలాంటిది అన్నపూర్ణ ప్రచారానికే రాకపోతే ఇక తనకి ఓటెవరేస్తారు? ఏదో 100కో 1,00,00,000కో ఒక్కళ్ళుంటారు. అది సరే అక్క, ఈ లెక్కన చూసుకుంటే అన్నపూర్ణకి డిపాజిటే రాదు, ఇది ఫిక్స్. ఇప్పుడు ఆ లలితతో పాటు శివరామరాజు కూడా ప్రచారం చేస్తున్నాడు కదా. అన్నపూర్ణ రావట్లేదు కాబట్టి ఆవిడకి వేసే ఓట్లు కూడా లలిత వైపు షిఫ్ట్ అయిపోతే ఆ లలిత బలం పెరిగిపోతుంది కదా బావా. సరే సరే, ఆ వార్డులో మన పార్టీ తరఫున నిలబడుతున్న శ్రీనివాసులకు ఫోన్ చేసి ప్రచారం కొంచెం బలంగా చేయమని చెప్పు. అలాగే ఆ లలిత మీద ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచమని చెప్పు. అక్కడ ఓటింగ్ ఎలా టర్న్ చేయాలో నేను చెప్తాను. సరే బావా. యాండి, ఇక మనం బయలుదేరదామా? చెయ్యి జారింది. నేను తీసుకొస్తాను పదత్తయ్యా. వద్దులేమ్మా. ఎవరు ఎంతలో ఉండాలో, ఎవరు ఎంతవరకు దూరంగా ఉండాలో అంతవరకు దూరంగా ఉంటేనే మంచిది. అది తెలియాల్సింది నీకు కాదు నిర్మల, నీ కొడుక్కి తెలిస్తే బావుండేది. ఇప్పుడిలా మాట్లాడుకునే పరిస్థితులొచ్చేవి కావు. నా కొడుకేంటో నాకు తెలుసు, తెలియని వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదని కూడా తెలుసు. చూసావే, ఆ రోజు తన కొడుకు మీద నేను చెయ్యెత్తిన విషయం ఆవిడ ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు. నా మీద కోపంతోనే ఉంది. మరి తన కొడుకు వల్ల నలుగురిలో నా కూతురిని వేలెత్తి చూపించారు. అప్పుడు నాకెంత బాధనిపించింది. నా బాధ ఎవరికీ అర్థం కాదు, ఎవరికీ అవసరం కూడా లేదు. వాళ్ళు చెప్తే వినాలి, తిడితే పడాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి నేనంటే చులకనే కదా. అది మారాలి. ఈ ఎలక్షన్స్ లో గెలిచి నాకంటూ ఒక విలువ ఉందని వాళ్లకు తెలియజెప్పేలా చేస్తా. వదినా, బాలు రా కూర్చో. అంజీ నువ్వు కూడా కూర్చో. యావండి యావండి, నేను ఫ్రెష్ అవ్వాలన్నపూర్ణ. సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. ఒరే విష్ణు, రా భోంచేద్దు గాని. నాకేం అక్కర్లేదు.